హాయ్ నీట్ 2025 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ నిజంగా పరీక్ష నీట్కి ఎట్లా వెళ్ళాలనేది మనకు ఒక కథనం అయితే ఇచ్చారు. నీట్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు పాటించవలసిన నియమ నిబంధనలు అయితే వీళ్ళు ఇచ్చేసినట్టున్నారు. మరి నీట్ ఎగ్జామినేషన్ 4వ తారీఖు 4వ తారీఖు అంటే మే 4వ తారీఖు. మరి ఈ రోజు అయితే 27, జస్ట్ ఒక 4-5 రోజులు మాత్రం 5-6 రోజులు మాత్రమే ఉంది. కానీ కాబట్టి 2:30 గంటల ముందే రిపోర్టింగ్ టైము, 2.5 hours ముందే రిపోర్ట్ టైం. మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడమ్మో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పరీక్షకు 1.5 గంటల తర్వాత అనుమతికి నో. మధ్యాహ్నం 2 గంటలు జరిగే పరీక్షకు మధ్యాహ్నం 2 to 5 ఎగ్జామినేషన్ 2 to 5 అని అందరికీ తెలుసు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పరీక్షకు 1.5 గంటలకు తర్వాత 1.5 గంటల తర్వాత అనుమతి. మీరు 1:30 తర్వాత వెళ్ళారనుకో దేర్ ఓంట్ అలో అనమాట. మళ్ళీ ఫుల్ షర్టు, జీన్స్, షూ, సివరింగులు లాంటివి ధరిస్తే అనుమతి లేదు. వీటికి అనుమతి లేదు. నీట్ ఎగ్జామ్లో వీటికి అనుమతి లేదు. మీరు ఫుల్ షర్టు ధరించారు, జీన్స్, షూస్, సివరింగులు లాంటివి ధరిస్తే అనుమతి లేదు. ఏప్రిల్ 26న సిటీ ఇంటిమేషను మనకు ఆల్రెడీ వచ్చేసింది. మే 1న అడ్మిట్ కార్డు వచ్చేది, మే 1న వచ్చేస్తుంది. మే 4న పరీక్ష. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీటు పరీక్ష 4న జరిపేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనుండగా తెలంగాణ నుంచి 80,000 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 23లో 72,000 మంది, 2024లో 77,804 పరీక్ష రాశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగుతాయి. నీట్ మాత్రం పెన్ పేపర్ విధానంలో రాత పరీక్ష ద్వారా జరుగుతుండడం గమనార్హం. అభ్యర్థి ఏ కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉంటుందో తెలియజేసి ఇంటిమేషన్ స్లిప్ ఈ నెల 26 ఆల్రెడీ వచ్చేసింది కదా. మరి ఇంటిమేషన్ స్లిప్ వచ్చేసింది. మే 1న అడ్మిట్ కార్డు విడుదల చేస్తారు. పరీక్ష అరగంటకు ముందు వరకే. నీట్ పరీక్ష మే 4న రాష్ట్రంలోని 24, తెలంగాణలో 24 నగరాల్లో జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుండగా విద్యార్థులు 2 గంటల ముందు నుంచే పరీక్షా కేంద్రాలకి చేరుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ఉదయము 11:30 ఉదయము చూసినట్టయితే మనం మధ్యాహ్నము 1:30 గంటలకే రిపోర్టింగ్ చేయాలి. 1:30 ముందే వెళ్ళాలమ్మా. 1:30 తర్వాత 1:30 ఎందుకు, 2 గంటలకు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉండండి, గేట్ దగ్గర ఉండండి, ఇబ్బంది ఏముంది. సపోజు 2 గంటలకు కాదు, 1 PM వెళ్ళి ఉండండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఇంటి దగ్గర ఎవరైతే 2 hours అడ్వాన్స్, 3 hours అడ్వాన్స్గా బయలుదేరండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు మరి ఎండగా ఉంది కానీ సమ్మర్ కాబట్టి ముందుగానే బయలుదేరండి. వాళ్ళతో తర్వాత గొడవ ఎందుకు, మళ్ళీ లేటుగా వచ్చారు, ఇట్లా వచ్చారు, అట్లా వచ్చారని టైం ఎన్టీఏ నిర్ణయించింది. మరి 1:30 గంటలకు తర్వాత కేంద్రంలోకి అనుమతించరు. వీటికి అనుమతి నో. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు. స్టేషనరీ, ఆభరణాలు తదితరులకు అనుమతి లేదు. ఆభరణాలు రింగులు, బ్రేస్లెట్లు, సివరింగులు, ముక్కు రింగులు, గొలుసులు, పెండెట్లు, బ్యాడ్జీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు అంటే మొబైల్ ఫోన్లో నాట్ అలౌడ్. స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటరు, బ్లూటూత్ డివైజెస్ తేవటము నిషేధము. పెన్సిల్, జామెట్రిక్ బాక్స్, స్కేల్, రైడింగు, టేబుల్ వంటి వాటితో హ్యాండ్ బ్యాగులు ఇలాంటివి. మరి ఏమంటే బయట మీ యొక్క పేరెంట్స్కి ఇచ్చేయండి అమ్మా. ఏమి నార్మల్గా సాదా సీదా డ్రెస్సులతో వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా. చూడండి ఎన్ని కండిషన్లు, వ్యాలెట్లు, బెల్టులు, క్యాపులు ఈ నిషేధ జాబితాలో ఉన్న ఇవి కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదు. నీట్గా డ్రెస్ కోడ్ ఏం తీసుకెళ్ళాలంటే పురుషులకు అనుమతించే దుస్తులు, లైట్ కలరు హ్యాపీ స్లీవ్స్ షర్టు లేదా టీషర్టు, సాదా ప్యాంటు. నిషేధిత వస్తువులు ఫుల్ స్లీవ్ షర్టు, జిప్పులు, పెద్ద బటన్లు, లేయర్స్ ఉన్న దుస్తులు, కుర్తా పైజమా, ట్రాక్ ప్యాంట్లు, షర్టు. మహిళకు అనుమతించే దుస్తులు లైట్ కలరు హ్యాపీ స్లీప్ టాపులు లేదా షర్టు, సాదా సల్వార్ లేదా బ్రౌజులు. నిషేధ దుస్తులు ఎంబ్రాయిడరు, పిల్స్, లేయర్స్ ఉన్న దుస్తులు, జీన్స్, పెద్ద జిప్పులు, డిజైన్ ఉన్నవి, లెగ్గిన్స్, ప్యాజింగ్, స్కోర్స్. ఆభరణాలు ఎలాంటి ఆభరణాలు, మరి అదేవిధంగా ఆభరణాలు లైట్ కలరు హ్యాపీ
ఇలాంటివి మాత్రమే తీసుకోవాలి. నిషేధ వస్తువులు ఎంబ్రాయిడరీ, పీల్స్, లేయర్స్ ఉన్న దుస్తులు, జీన్స్, పెద్ద జిప్పులు ఉన్నవి, లెగ్గిన్లు, ప్యాజిబిన్లు, ఆభరణాలు, ఇలాంటి ఆభరణాలు మెటాలిక్ లేదా నాన్ మెటాలిక్ అనుమతించరు. పాదరక్షలు, స్లిప్పర్స్ లేదా ఓపెన్ శాండిల్స్ మాత్రమే అనుమతించారు. హై హీల్స్, షూల్స్ నిషేధం. వీటి మాత్రమే ఎగ్జామినేషన్కి తీసుకువెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇవి మాత్రమే ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఎగ్జామినేషన్ రూల్స్, రెగ్యులేషన్స్ మీరు క్లియర్గా చూసుకుని వెళ్ళండి. రిపోర్టింగ్ టైము మీరు మధ్యాహ్నం 1:30 ముందే అక్కడ ఉండాలంటే మరి 1 PM అక్కడ ఉండేటట్టు చూసుకోండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఈ డ్రెస్ కోడ్ నీట్గా ప్రతి వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. లేకపోతే మీకు ఎగ్జామ్ రాయరు. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. బాయ్.